నవంబర్ 13, 2025 ఈరోజు ఇండియన్ మార్కెట్ చూస్తే పెద్దగా కదలికే లేదు. ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంతా ప్రశాంతంగా ఉన్నట్టనిపించినా ఈ సైలెన్స్ వెనుక ఒక పెద్ద కథే నడిచింది. అసలు లోపల ఏం జరిగిందో ఈరోజు మనం చూద్దాం. అసలు ప్రశ్న ఇదే కదా. కొన్ని పవర్ఫుల్ ఫోర్సెస్ ఏమో మార్కెట్ని పైకి లాగాలని చూస్తున్నాయి, మరికొన్నేమో అంతే బలంగా కిందకు తోస్తున్నాయి. చివరికి మార్కెట్ ఎందుకు కదలకుండా మధ్యలోనే ఆగిపోయింది? ఈ పజిలేంటో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి మార్కెట్ సైలెంట్గా ఉన్నట్టనిపించినా లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఒకవైపు మెటల్స్, రియాలిటీ, ఫార్మా లాంటి సెక్టార్స్ దూసుకెళ్తుంటే, మరోవైపు పిఎస్యు బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లు సెల్లింగ్ ప్రెషర్తో కిందికి పడిపోయాయి. అంటే మార్కెట్ శాంతంగా లేదు, లోపల మాత్రం ఒకటే ఫైటింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక టగ్ ఆఫ్ వార్, మన లాగుడు పోటీ అన్నమాట. అయితే ఈ టగ్ ఆఫ్ వార్లో ముందుగా తాడుని తమ వైపు లాగడానికి ప్రయత్నించిన పాజిటివ్ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. వీటిలో కొన్ని మన దేశం నుంచే వచ్చాయి, మరికొన్ని గ్లోబల్గా వచ్చాయి. ముందుగా మన దేశం విషయం చూస్తే ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లోకొచ్చింది. దీంతో ఏమైందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వడ్డీ రేట్లు తగ్గించొచ్చు అనే హోప్స్ బాగా పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గితే లోన్స్ చౌక ఉంటాయి కదా, అది బిజినెస్లకి, మనలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మార్కెట్కి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఇక గ్లోబల్గా వస్తే అన్నిటికన్నా పెద్ద పాజిటివ్ న్యూసే ఇదే. ఏళ్ల తరబడి నడుస్తున్న ఆ యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఉంది కదా, అందులో టెన్షన్స్ ఫైనలీ తగ్గుతున్నాయి. ఇది మార్కెట్కి ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక రిలీఫ్ అని చెప్పాలి. అంతేకాదు, ఇవి ఉత్త మాటలు కాదండోయ్. జస్ట్ లాస్ట్ 48 గంటల్లో, అంటే గత 2 రోజుల్లో 2 దేశాలు కొన్ని రియల్ యాక్షన్స్ తీసుకున్నాయి. టారిఫ్లు తగ్గించాయి, పోర్ట్ ఫీజులు ఆపేశాయి, కొన్ని ముఖ్యమైన వస్తువుల మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ని కూడా తీసేశాయి. ఈ స్టెప్స్ వల్ల ట్రేడింగ్పై ఆధారపడే సెక్టార్స్కి వెంటనే ఒక బూస్ట్ వచ్చింది. రీసెంట్గా ఒక అనలిస్ట్ ఏమన్నారంటే, ఇలాంటి గ్లోబల్ ట్రేడ్ గొడవల్ని తట్టుకోవడంలో ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతేకాదు, ఈ మార్పుల వల్ల మనకు లాభం కూడా జరగొచ్చు. ఇది మన మార్కెట్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. సరే, ఇన్ని మంచి విషయాలున్నాయి కదా, మరి మార్కెట్ ఎందుకు పైకి దూసుకెళ్లలేదు? ఎందుకంటే ఆ టగ్ ఆఫ్ వార్లో తాడికి ఇంకోవైపు మార్కెట్ని కిందకి లాగే నెగటివ్ ఫోర్సెస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐస్ మన మార్కెట్ నుండి డబ్బులు తీసేస్తున్నారు, వాళ్ళు అమ్మేస్తున్నారన్నమాట. కానీ అదే టైంలో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే డిఐఐస్ మార్కెట్ని కాపాడటానికి ముందుకొచ్చారు. వాళ్ళు గట్టిగా కొంటున్నారు. సో ఒకవైపు సెల్లింగ్, మరోవైపు బయింగ్, ఒకరికొకరు బ్యాలెన్స్ అయిపోయారు. గ్లోబల్ మార్కెట్లో ఇంకో పెద్ద టెన్షన్ ఉంది. అదే అమెరికా డేటా వరద. అక్కడ రీసెంట్గా గవర్నమెంట్ షట్డౌన్ అయిపోయింది కదా, దానివల్ల చాలా నెలలుగా ఎకనామిక్ రిపోర్ట్స్ ఏవీ బయటకు రాలేదు. ఇప్పుడు అవన్నీ ఒకేసారి ఒక వరదలా బయటకు రాబోతున్నాయి. ఆ డేటా ఎలా ఉంటుందో అనే కన్ఫ్యూజన్ ఇన్వెస్టర్స్ని కేర్ఫుల్గా ఉండేలా చేస్తోంది. ఈ భయానికి ఇంకో ప్రూఫ్ కావాలా? గోల్డ్ ప్రైస్ చూడండి. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ల మీద నమ్మకం తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అప్పుడు వాళ్ళకి సేఫ్ ఆప్షన్ బంగారం మాత్రమే కనిపిస్తుంది. సో గోల్డ్ రేట్ పెరిగిందంటే మార్కెట్లో ఎక్కడో భయం దాగి ఉంది అని అర్థం. సరే, ఇప్పుడు ఈ 2 టీమ్స్ని అంటే పాజిటివ్, నెగటివ్ ఫోర్సెస్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. అవి ఒకదాన్నొకటి ఎలా బ్యాలెన్స్ చేశాయో, మార్కెట్ ఎందుకు ఫ్లాట్గా ఆగిపోయిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటి? సింపుల్, ఒక డ్రా. ఆ టగ్ ఆఫ్ వార్లో ఎవ్వరూ గెలవలేదు. బుల్స్ ఎంత బలంగా లాగారో బేర్స్ కూడా అంతే బలంగా వెనక్కి లాగారు. అందుకే మార్కెట్ ఎటూ కదలకుండా మధ్యలోనే స్టక్ అయిపోయింది. అయితే ఈ డ్రాతో స్టోరీ అయిపోలేదు. ఇది అసలు కథకు ఆరంభం కావచ్చు. ఇలాంటి టైంలో మనం ఏ సెక్టార్స్పై ఫోకస్ పెట్టాలి, ఫ్యూచర్లో ట్రెండ్స్ ఎక్కడ మొదలవ్వచ్చు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తోంది. ట్రేడ్ వార్ టెన్షన్స్ తగ్గడం వల్ల మెటల్స్ సెక్టార్ డైరెక్ట్ బెనిఫిషియరీ. మన దేశంలో లోన్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉండటంతో పెద్ద ప్రైవేట్ బ్యాంకులు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా సెక్టార్స్కి లాభం. ఇక ఇన్ఫ్లేషన్ తగ్గడం, రేట్ కట్ హోప్స్, ఇవి 2 రియల్టీ సెక్టార్కి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇవి మార్కెట్ లోపల నడుస్తున్న అసలు ట్రెండ్స్. సో మొత్తానికి ఈరోజు మన మార్కెట్ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని కనుక్కుంది. కానీ
అమెరికా నుండి ఆ డేటా వరద రాబోతోంది కదా, ఆ వరద ఈ బ్యాలెన్స్ని చెడగొడుతుందా? ఆ టగ్ ఆఫ్ వార్లో ఉన్న తాడు ఏదో ఒక వైపుకు తెగిపోతుందా? చూడాలి మరి, ఈ పోటీలో తాడు ఎటువైపు తెగుతుందో.